కూడా ఆదోని ప్రజల్ని గుర్తుపెట్టుకో. 99లో ప్రకాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా పోటీ చేశాడు ఆదోనిలో. ఏమైంది? 16,500 ఓడించారు జనము. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎక్కడోడు నీకు కూడా ఆ శాస్త్రి జరుగుతా అని చెప్పేసి కూడా నీకు చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా మాట్లాడే పరిస్థితి తీరు వాలే. ఏదున్నా కూడా ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నావు, సోషల్ మీడియాలో చేస్తా ఉన్నాను. నేను కాదు శనిగ్రామ్, నువ్వు నవగ్రామ్, నా 10వ గ్రామ్ నువ్వు. ఆదోని పట్టిన పీడ నువ్వు. నీ పీడను వదిలిస్తావని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఏదన్నా కూడా బీసీల ప్రాధాన్యత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంపీగా రామయ్య గారికి వచ్చింది. బీసీల ప్రాధాన్యత వచ్చింది కాబట్టి డాక్టర్ మధుసూదన్ గారు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఏదున్నా కూడా ఏ రకంగా కూడా అన్ని రకాలుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలకు డైరెక్టర్గా ఇచ్చినారు. ఏదున్నా ఈ విధంగా ఈ రోజు విధానంతో పోతా ఉన్నారు. ఏదున్నా మా ప్రజలంతా నమ్మి నీ ఓట్లేస్తారని అనుకుంటున్నావు. ఎట్టి పరిస్థితుల్లో నీవు ఇక్కడ గెలిచే పరిస్థితి నువ్వు చెప్పుకుంటున్నావు. 22 రోజుల్లో ఎమ్మెల్యే అయిపోతాను, 22 రోజులు ఎమ్మెల్యే అయిపోతాను. నీ కళ గాను 22 రోజులు ఎమ్మెల్యే అయ్యేది నీ కళ. అది సంతోషంగా గాను. ఏదున్నా ఇక్కడ విజయం మాదే. 4వసారి వైఎస్ఆర్ జెండా ఎగరతారి. ఎమ్మెల్యేగా 4వసారి అయితే చెప్పడం జరుగుతా ఉంది. జగనన్న కురిపించే కూర్చోవడమే మీ జెండలు జత కట్టడమే మీ ఎజెండా. గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి రంగులలో పుట్టిందా పులిరా. కుర్చీలు కూర్చోవడమే మీ ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా కూర్చోవడమే మీ ఎజెండా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి రంగులలో పుట్టిందా పులిరా. కుర్చీలు కూర్చోవడమే మీ ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా ఎజెండా. జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి రంగులలో పుట్టిందా పులిరా. కుర్చీలు కూర్చోవడమే మీ ఎజెండా. ఇక లోకల్లో వచ్చినాడు. బీజేపీ తరఫున 3 కూటమి తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. ఆ పాతసాటి ఒక్కటైనా ఈ రోజు మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను. ఒక్కటైనా నిజాలు చెప్పు దయచేసి. ఎందుకంటే నీకు చాతకాంతనం నీలో ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా అన్యాయం జరిగిందంటే చెట్టకేసి కొడతావు. నిన్ను కొడతారు, చెట్టకేసి నిన్ను కొడతారు జనమంతా అని చెప్పేసి కూడా చెప్పడం
జరుగుతా ఉంది. ఏదున్నా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకోరా. నేను రోజు 300 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి జనం లేకపోయినాడో వాళ్ళ ద్వారానే నువ్వు మాట్లాడే మాటలకు విజువల్ తీసుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నావు. నిన్ను తరిమి కొడతారు, బాగా జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్పడం చేస్తా ఉన్నావు. ఎక్కడోడయ్యా, నేను ఆదూరులో పుట్టా, నువ్వు అంటా ఉన్నావు అనంతపురం నుంచి వచ్చావు అని చెప్పేసి. బుద్ధి జ్ఞానం లేదు నీకు. ఏదున్నా నేను ఇక్కడే పుట్టినాను, ఇక్కడే పడిగినాను, ఇక్కడే చదివినాను. ఏదున్నా నా సొంత నియోజకవర్గం ఇది. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి చిత్తూరు జిల్లా నుంచి వచ్చి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా? అంటే ఎవరైనా అన్యాయం జరిగిందంటే చెట్టకేసి కొట్టావా? అంత మగాడా నువ్వు? నీకు దమ్ము ధైర్యం ఉందా? ఏదో అనుకుంటున్నావు, నిన్ను చెట్టుకేసి కొట్టే పరిస్థితి త్వరలో వస్తా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కులాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయాలు చేస్తా ఉన్నావు. నువ్వు ఏదున్నా కూడా నీ దమ్ము ధైర్యం ఉంటే, నిజాలు ఏదైనా ఉన్నా ధైర్యం కూర్చుందాం. అటు ఇటు కాని వాడు నువ్వు, అటు ఇటు కాని మాటలు మాట్లాడుతున్నావు. ఏదున్నా నీకు మూతికి మీసాలే, పక్కన మీసాలు తిప్పుతా ఉన్నావు. నువ్వంతా కూడా నువ్వేం మాట్లాడతావే? నువ్వు మాట్లాడేది ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చి చిత్తూరులో ఏం చేశావు? ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేశావు? బ్రాంచ్లు ఓపెన్ చేస్తావు, ఆడవాళ్ళని వసపరుచుకుంటావు, లోపరుచుకుంటావు. ఆడవాళ్ళ ఇంత ఇదిగా నీ జీవనం సాగుతా ఉండేది తెల్లనుకుంటున్నావా? నీ బతకంతా ఏముంది? నీ బతకంతా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో బ్రాంచ్లు ఓపెన్ చేస్తావు, ఒక డాక్టర్ గా ఆడవాళ్ళని లోపరుచుకుంటావు. ఈ స్థాయి నీది. ఈ రోజు వచ్చి ఆడవాళ్ళలో మాట్లాడతావు నా గురించి నీకేం తెలుసా? నీకేం తెలుసు? ఓ నామాలు తెలుసు. రాజకీయం అంటే ఏమో తెలుసు, ప్రభుత్వం అంటే ఏమో తెలుసు, ప్రజలంటే ఏమో తెలుసు. ప్రజలను ఏ విధంగా దగ్గర తీసుకోవాలో నీకు తెలుసా? ప్రజలను ఏ విధంగా ప్రేమించాలో నీకు తెలుసా? ఏది లేకుండా అనవసరంగా మాట్లాడి ఈ రోజు నువ్వు అబద్దాలు చెప్పి అబద్దాలతో కొనసాగుతున్నావు. ఇక్కడ ఏదున్నా కూడా చెప్తా ఉన్నావు. మే 13వ తారీఖున నీకేం చేస్తారు? తరిమి కొడతారు. మా ప్రజలంతా 2 బటన్లు వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఫ్యాన్ గుర్తు కొట్టేసి అనవసరంగా మాట్లాడి నేర్చుకుంటావు. నీవు నవగ్రహాలు 9 అయితే 10వ గ్రాము నువ్వు ఆదోనికి, నవగ్రహాలు 9 10వ గ్రాముగా నువ్వు ఆదోన్లో తయారైనావు అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఎక్కడయ్యా ఎక్కడుంది నీ చిరునామా? ఎక్కడుంది నీ ఆధార్ కార్డు? ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావు? ఏదున్నా ఈ రోజు వచ్చి ఆదోన్లో అబద్దాలు చెప్పుకొని ఎవరినో 4 పట్టుకొని ఏది చెప్పుకోనా చెప్పినట్టు సృష్టించుకుంటూ చేసుకుంటూ పోతా ఉన్నావే. నీ బతకంత ఉంది. నీ బతకే ఈ విధంగా బతికిన పరిస్థితి ఇది. ఏదన్నా ఆదోన్లో ప్రశాంతత నెలకొన్న ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలనుకుంటున్నావు? విభజించి పాలించాలనుకుంటున్నావా? హిందూ ముస్లిం గలాడి పెట్టాలనుకుంటున్నావా? అది సాధ్యమయ్యే పని కాదు. అందరూ కలిసి తినం కొట్టే పరిస్థితి త్వరలో ఉందని చెప్పేసి కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఏం మాట్లాడితే అది ఇష్టానుసారంగా మాట్లాడతావా? ఏదో అన్యాయం చేస్తే అంత నువ్వు మగాడా? అంటే పోలీసు వాళ్ళ వ్యవస్థ ఏం ల్యాండ్ లేదనుకుంటున్నావా? నువ్వు చెట్టకేసి కొడతావా? నీకంత దమ్ముందా? ఏదో ఊరికే ఉన్నట్లల్లా అతి శాస్త్రాలు అతి మాటలు ఎక్కువైనాయి నీకు. పాఠశాల చెప్తా ఉన్నాం. ఏదున్నా మత్సంగా మాట్లాడేది నేర్చుకో. ఏదున్నా అబద్దాలు చెప్పి బతుకు నీ బతుకు మార్చుకో. ఏదున్నా కూడా నీకు రాజకీయాలు భిక్ష పెట్టే పరిస్థితి మా ప్రజలు లేరని చెప్పేసి చెప్పడం చేస్తాం. చిత్తూరు నుంచి వచ్చినావు, ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నావు, హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేసినావు. నీ చిరునామా ఎక్కడ? ఆదోన్లో ఉందే? ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో అబద్దాలు చెప్పుకుంటూ ఏదో ఒక రకంగా మా మీద బుడిజల్ల కార్యక్రమం చేస్తా ఉన్నావే. ఏదున్నా ఇలాంటి పరిస్థితి మా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా 3 సార్లు గెలిపించిన ఘనత మాకుంది. నువ్వు ఎంపీగా పోటీ చేశావు. ఎన్ని ఓట్లు పడినాయా నీకు? ఎంపీగా పోటీ చేశావు. ఎంపీ అయినాక ఎప్పుడైనా తిరిగి చూసినావా ఆదోనికి? లేకపోతే ఇంకో నియోజకవర్గానికి ఏమైనా పోయినావా? ఎక్కడికి పోలే, ఎక్కడ తిరిగిలే. నీ బతకంతా ఊరికి అబద్దాలతో బతికే నీ బతకైపోయిందని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదున్నా కూడా 2 మాటలు మంచిగా మాట్లాడి నీ పని చేస్తా అంటే 2 ఓట్లు పడతాయేమో కానీ ఏ విధంగా కూడా ఆదోని ప్రజల్ని గుర్తుపెట్టుకో. 99లో ప్రకాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా పోటీ చేశాడు ఆదోన్లో. ఏమైంది? 16,500తో ఓడించారు జనము. ఏమనుకుంటున్నావు? నువ్వు ఎక్కడోడు, నీకు కూడా ఆ శాస్త్రి జరుగుతా అని చెప్పేసి కూడా నీకు చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా మాట్లాడే పరిస్థితి తీరు వాలే. ఏదున్నా కూడా ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నావు, సోషల్ మీడియాలో చేస్తా ఉన్నాను. నేను కాదు శనిగ్రామ్, నువ్వు నవగ్రామ్, నా 10వ గ్రామ్ నువ్వు. ఆదోని పట్టిన పీడ నువ్వు. నీ పీడను వదిలిస్తావని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఏదన్నా కూడా బీసీల ప్రాధాన్యత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంపీగా రామయ్య గారికి వచ్చింది. బీసీల ప్రాధాన్యత వచ్చింది కాబట్టి డాక్టర్ మసూదన్ గారు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఏదున్నా కూడా ఏ రకంగా కూడా అన్ని రకాలుగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలకు డైరెక్టర్లుగా ఇచ్చినారు. ఏదున్నా ఈ విధంగా ఈ రోజు విధానంతో పోతా ఉన్నారు. ఏదున్నా మా ప్రజలంతా నమ్మి నీ ఓట్లేస్తామని అనుకుంటున్నావు. ఎట్టి పరిస్థితుల్లో నీవు ఇక్కడ గెలిచే పరిస్థితి. నువ్వు చెప్పుకుంటున్నావు 22 రోజుల్లో ఎమ్మెల్యే అయిపోతాను, 22 రోజులు ఎమ్మెల్యే అయిపోతావని.
నీ కళ గాను 22 రోజులు ఎమ్మెల్యే అయ్యేది నీ కళ అది సంతోషంగా గాను ఏదున్నా ఇక్కడ విజయం మాదే 4వసారి వైఎస్ఆర్ జెండా ఎగరతాది ఎమ్మెల్యేగా 4వసారి అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా నా ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే సహించే పరిస్థితిలో నేనే ఉండను. ఆ పరిస్థితిలో నువ్వు మాట్లాడతావా? ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయిందని ఎవరికైనా అన్యాయం జరిగింది ఒక్కడైనా పబ్లిక్ లో కూర్చుందాం, ఒక్కరినైనా పిలుచుకొచ్చి నాకు అన్యాయం జరిగింది ఎమ్మెల్యే ద్వారా చెప్పించే దమ్ముంటే పబ్లిక్ లో కూర్చుందాం. ఎవరైతే తప్పుడు పనులు చేస్తా ఉన్నారో వాళ్ళు జీపుల్లో ఎక్కించుకొని మాట్లాడుతా ఉన్నాం. నీ వెనకే ఉంటారు వాళ్ళంతా తప్పుడు పని చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి నువ్వు చేసుకుంటా ఇక్కడ వచ్చి ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఏదో చేయాలని చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఏదున్నా జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో. చాలా సార్లు చెప్పినాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఎందుకంటే కుక్కని తన్నట్లు తన్నారు నిన్ను. కేఏ ప్రభాకర్ కుక్కని తన్నట్లు తన్నాడు నిన్ను. చంద్రబాబు నాయుడు ఎదురుగే అదే ఇట్లా ఇలాంటి మాటలు మాట్లాడినావు కాబట్టి అదే కేఏ ప్రభాకర్ కుక్కని తన్నట్లు అన్నాడు. ఆ పరిస్థితి మర్చిపోయినట్లున్నావు నువ్వు. ఇంకా సిగ్గున్నావు, నీకు శరమ లేదు. నీకు ఏదున్నా కూడా సిగ్గు వదిలే శరమ వచ్చినటువంటి పరిస్థితి ఇది. ఏదున్నా కూడా తప్పుడు ప్రచారాలు చేయొద్దు, తప్పుడు మాటలు మాట్లాడద్దు, అబద్దాలు చెప్పి అధిక ఏదో ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తే తరిమి కొడతా, మా ఆడవాళ్ళే తరిమి కొడతా, జాగ్రత్తగా ఉండని చెప్పడం జరుగుతుంది. మీనాక్షి నాయుడికి ఏదున్నా కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, సంతోషమే. 3 సార్లు ఏమైనా ఏం చేయడానికి ఒరిగింది? యాదవానికి ఏమైనా ఒరిగిందే? ఏం చేశామని చెప్పేసి నీవు మాట్లాడుతావు. ఈసారి బీసీ వచ్చింది, బీసీ కోటాయనని చెప్తావే. బీసీ మళ్ళీ ఇన్నాళ్ళు బీసీ కనపడలేదా? 2004లో చంద్రబాబు నాయుడు బీసీకి ఇస్తే ఏం చేసినావు? జీపులు తాళకు పెట్టినావు, నువ్వు తగలు పెట్టినావు. బీసీ కృష్ణమ్మకి ఒకటి సీట్ ఇస్తే బీసీ జీపులు తగలు పెట్టినావు. అదే కాకుండా మీ చంద్రబాబు నాయుడు ఫోటోని చెప్పులతో కొట్టించావు. ఇది ఘనత. ఈ రోజు వచ్చి బీసీలకు అవకాశం వచ్చింది, బీసీలకు మగతనం ఉందా లేదా, బీసీలంతా ఏకమై సాయి ప్రసాద్ రెడ్డి ఓడించమని చెప్తావా? అంటే నీకు ఈర్ష్య ద్వేషం ఏముందో తెలిసిపోతా ఉంది. ఒక్కరికైనా నువ్వు సాయం చేస్తున్నావా? ఒక్కరైనా పరిస్థితి మీది. ఏదన్నా కూడా ఎంతమంది మాసం అయిపోయినారో మీ కుటుంబాల నుంచి అని చెప్పేసి అందరికి తెలుసు. నువ్వు కూడా ఈ రోజు వచ్చి మాట్లాడే పరిస్థితి చేస్తా ఉన్నావంటే నీవు ఏ విధంగా నీకు ప్యాకేజ్ ఎంత ముట్టింది చెప్పు. ఎందుకంటే ప్యాకేజ్ మాస్టర్ నువ్వంతా కూడా ప్యాకేజ్ వచ్చింది కాబట్టి పెద్దగా నోట్ చేసి మాట్లాడుతూ ఉన్నావు. ఆ ప్యాకేజ్ లో నేను నమ్మకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ పంచిపెట్టు. ఏదున్నా కూడా నీకు రానంత మాత్రం సీట్ రానంత మాత్రాన నీకు రాలేదని చెప్పేసి ఉద్దేశంతో బీసీలు కోటేయమని చెప్తావా? నీవు ఎంతమంది నిలబడి ఆయనకు సపోర్ట్ చేసి నిలబడండి. నా ప్రజలు నాకు ఉన్నారు, దేవుని ఆశీర్వాదం ఉంది, ఖచ్చితంగా మీ విజయడంగా మోగిస్తామే. గానీ నీలాగా మీ బతులు బతికే పరిస్థితి మా కుటుంబానికి రాదు, మేము కాకుండా రాదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఆ రోజు వస్తే రాజకీయాలకి దూరంగా ఉంటాం, కానీ నీలాగా నీచమైన మాటలు మాట్లాడి నీచమైన సపోర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ ఉండదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మా కుటుంబంలో 3 సీట్లు ఇచ్చినారు. 3 కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూస్తాం. ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా పేదలకు సహకారంగా తోడుగా ఉంటాం. ఏదేదైతే సమస్యలు ఉన్నాయో ఈసారికి ఈ పరిస్థితులు ఉండవు. ఎందుకంటే వచ్చేసారి కూడా ఈ నియోజకవర్గం ఒకటే సపరేట్ అవుతుంది, ఆదోని మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఆదోనిలో మళ్ళీ నియోజకవర్గం పెరుగుతా ఉంది. ఆ రోజుల్లో బీసీ వస్తుంది, మహిళ వస్తుంది తెలియదమ్మా. ఈసారి వచ్చేసరికి 2029 కంతా మళ్ళా ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో అన్ని మంచివే జరుగుతాయి. బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు ప్రాధాన్యత ఉంటుంది, ఎలాంటి సమస్య ఉండదు. ఏదున్నా అండగా మీకు ఉంటా అని చెప్పేసి మాత్రం చెప్తా ఉన్నాను. ఎవరెవరైతే స్థలాలు లేవో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీకు స్థలాలు కేటాయించే బాధ్యత నాది, ఇళ్లు కట్టించే బాధ్యత నాది. అన్ని రకాలుగా మీకు మీలో ఓన్గా ఉంటూ మీకు సహకారం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి కూడా మీ అందరికి చెప్పడం జరుగుతాం తల్లి. ఏదన్నా ఇలాంటి అబద్ధాలు మాట్లాడే పాఠశాల లాంటి వారిని జరగొట్టాలని చెప్పేసి మీ అందరూ కోరుతా ఉన్నారు. వీళ్ళు సపోర్ట్ చేసి ఇదంతా కూడా ఏదో ఏకమైపోయి ఏదో రకంగా ప్రయత్నం చేసి మమ్మల్ని ఓడియాలని చెప్పేసి ఇక్కడ 3 జెండాలతో వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడించి ముఖ్యమంత్రి సీత ప్రాంతాల నుంచి దించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలంతా ఏకమై ఈ రోజు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఏ విధంగా కూడా ఇక్కడ మీ అందరి సహకారం తోడుతాం. ఖచ్చితంగా ఇక్కడ 4వసారి ఎమ్మెల్యే విజయడంగా మోగించి మీ అందరూ ఓడిగా ఉంటామని చెప్పేసి మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే బాధ్యత నాదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ మహిళా మంత్రులు ప్రతి వారికి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్కి ప్రతి విషయంలో చెప్తారు. జాగ్రత్తగా మీకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల్లో ఉండండి, ప్రజల కష్టాల విషయం నా దృష్టికి తీసుకురండి.